హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ శివ ఇన్ తెలుగు. పేరు మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనైతే 2022లో లాంచ్ అయిన OnePlus Y1S 43inch టీవీ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఆ టీవీ ఏ విధంగా ఉంది, టీవీలో ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి, దాని ధర ఎంత, కొనాలా వద్దా అనేది ఈ వీడియోలో అయితే నేను డిసైడ్ అయితే చేయబోతున్నాను. మరి ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. లెట్స్ గో ఫ్రెండ్స్. OnePlus Y1 సిరీస్లో ఇప్పుడు 43inch టీవీ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ 43inch టీవీ కూడా చాలా బౌండ్లెస్, అంటే మనకి ఈ బెజల్స్ లేకుండా వచ్చిందనమాట. స్లిమ్గా ఉంది, ప్లస్ ఫుల్ హెచ్డి టీవీ కాబట్టి స్క్రీన్ క్లారిటీ అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది. మరి దీంట్లో మనకి ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ చూసుకుంటే AI పవర్డ్ విజువల్స్ అని ఇచ్చారు. దీంట్లో అడ్వాన్స్డ్ గామా ఇంజన్ ఇవ్వడం వల్ల డిస్ప్లే క్వాలిటీ అనేది మంచిగా దీంట్లో వస్తుందని చెప్తున్నారు. ప్లస్ మనకేంటంటే రియలిస్టిక్గా మనకి పిక్చర్ కనపడే విధంగా కూడా ఈ ఫీచర్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ టీవీ HDR10+ సర్టిఫైడ్ టీవీ అనమాట. దీంట్లో మనకి పిక్చర్ క్లారిటీ సూపర్గా ఉండబోతుంది. ఎందుకంటే నార్మల్గా OnePlus టీవీ 32 ఇంచెస్లోనే మంచి పిక్చర్ క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఫుల్ హెచ్డి టీవీ కాబట్టి ఇంకా కొద్దిగా మంచిగా మనము పిక్చర్ క్లారిటీని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. తర్వాత చూసుకుంటే విజన్ వితౌట్ బార్డర్స్, బెజలెస్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట. స్లిమ్గా టీవీ అనేది కనపడుతుంది. ప్రీమియం లుక్ అనేది ఉంటుంది. చూడడానికి కూడా చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది అనమాట. తర్వాత చూసుకుంటే ఇందులో మనకి 24 వాట్స్ మనకి ఈ స్పీకర్స్ అయితే ఇచ్చాడు. ఇది డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. మంచి సౌండ్ క్లారిటీ అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. బట్ 24 వాట్స్ అంటే మీరు మూవీస్ చూస్తుంటే మంచి సౌండ్ రావాలనుకుంటే తప్పకుండా దానికైతే మీరు స్పీకర్స్ పెట్టుకోవాలి, లైక్ సౌండ్ బార్స్ కానీ అట్లాంటివి పెట్టుకుంటే ఇంకా మంచి సౌండ్ అయితే మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీట్ ద OnePlus ఫ్యామిలీ. దీంట్లో ఏంటి అంటే OnePlusకి సంబంధించిన ఏవైతే డివైజెస్ ఉంటాయో వాటిని ఈజీగా కనెక్ట్ చేసుకోవడానికి OnePlus ఫ్యామిలీ అనే ఒక ఫీచర్ కూడా మనకి దీంట్లో అవుతుందన్నమాట. మనము మీ స్మార్ట్ వాచ్తోని టీవీ కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు, తర్వాత వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు. ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకి ఈ OnePlus ఫ్యామిలీ ఇట్లా ఈ ఫీచర్ అనేది మనకి పనికొస్తుంది అనమాట. తర్వాత ఫ్రెండ్స్, దీంట్లో కొత్తగా ఆక్సిజన్ ప్లే 2.0 అనే ఫీచర్ తీసుకొచ్చారు. ఇదేంటంటే కంటెంట్ అగ్రిగేటర్ అనమాట. లైక్ ఏంటంటే మీకు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది ఒక దగ్గర చూపించే విధంగా ఇది పనిచేస్తుంది అనమాట. మన దగ్గర ప్రైమ్ వీడియో కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, లేకపోతే ఆహా కానీ, ఇట్లాంటి అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ని, తర్వాత దానికి సంబంధించిన వీడియోస్ని, తర్వాత వెబ్ సిరీస్ని కూడా ఒకటే పేజ్ పైన చూపించడానికి ఈ ఆక్సిజన్ ప్లే 2.0 అయితే పనికొస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ టీవీ యొక్క మెమరీ చూసుకుంటే 1GB ర్యామ్ అయితే ఉంటుంది అనమాట. ఇన్బిల్ట్ మెమరీ 8GB అయితే ఉంటుంది. తర్వాత మనకి హార్డ్వేర్ ఇంటర్ఫేసెస్ అంటే లైక్ పోర్ట్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ పోర్ట్స్, అవి ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది, నెట్ పోర్ట్ అన్నది, తర్వాత HDMI పోర్ట్స్ 2 ఉంటాయి, తర్వాత బ్లూటూత్ 5.0 అయితే ఉంటుంది అనమాట. మీకు బ్లూటూత్ సంబంధించిన డివైసెస్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత USB 2.0, అవి కూడా 2 పోర్ట్స్ అయితే ఇస్తారనమాట. తర్వాత దీంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది ఫ్రెండ్స్. డ్యూయల్ బ్యాండ్ వైఫై అంటే 2.4 GHz, తర్వాత 5 GHz. ఈ రెండింటిని మనం టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పీడ్ అనేది వస్తుంది. తర్వాత ఈ టీవీలో మనకి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. కొద్దిగా లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దీంట్లో అయితే చెక్ అంటే చూడొచ్చు అనమాట. తర్వాత క్రోమ్ క్యాస్ట్ బిల్ట్-ఇన్ ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ కూడా ఈ టీవీలో మనకు చూడడానికి అయితే ఉంటుందన్నమాట. ఇట్లాంటి అన్ని లేటెస్ట్ ఫీచర్స్తో ఈ టీవీ అయితే మన ముందుకైతే వచ్చింది. ఇప్పుడు ఈ టీవీ యొక్క ఈ రిమోట్ చూద్దాము. రిమోట్ అనేది కొద్దిగా పాత టీవీకి ఉన్నట్టే ఉందన్నమాట. కొద్దిగా చూసుకుంటే మనకి ఈ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఇట్లాంటి హాట్ కీస్ కూడా ఇచ్చాడనమాట. తర్వాత గూగుల్ అసిస్టెంట్ కీ కూడా ఉంది. ఈ విధంగా రిమోట్ అనేది చాలా చాలా స్టైలిష్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ టీవీ ప్రైస్ చూసుకుంటే మనకి ఎంత ఉందంటే 27,000 అయితే ఉంది. ఇప్పుడున్న ఈ ప్రైస్ పైన మనకి 2,500 ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఉంది. అది కూడా SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ట్రాన్సాక్షన్స్తో అయితే మీరు 24,500కి ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. ఇది ఆఫర్ అంటే ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ ఆఫర్ అయితే నడుస్తుంది. తర్వాత ఉండకపోవచ్చు, 27,000 అయితే ఉంటుంది. బట్ ఇది మంచి డిస్కౌంట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఏకంగా 2,500 డిస్కౌంట్ అనేది మనకి టీవీ పైన వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ టీవీ కొనాలా వద్దా అని అంటే నేను కొనమని చెప్తాను. ఎందుకంటే ఇది 20
2022 మోడల్. సో లేటెస్ట్ మోడల్ అనమాట. సో ఏమన్నా పార్ట్స్ కానీ ఏదైనా రిపేర్ వచ్చినా కానీ సో మీకు వారంటీ ఉంటుంది, ఈజీగా కొనొచ్చు. సో అదే పాత టీవీ చూసుకుంటే వన్ ప్లస్ టీవీ వై సిరీస్ 43 ఇంచెస్ చూసుకుంటే అది రేట్ కూడా బాగానే ఉంటుంది, 26,000 ఎంతో ఉంటుంది. ప్లస్ మళ్ళీ అది 2020 మోడల్, అంటే దాదాపుగా 2 ఇయర్స్ బ్యాక్ మోడల్ అనమాట. సో అది కొనకుండా సో ఈ టీవీని ప్రిఫర్ చేస్తే చాలా మంచిదన్నమాట. సో దీంట్లో మంచి మంచి ఫీచర్స్ కూడా ఇచ్చాడు. సో అవి మనకి క్లారిటీ అంటే పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది. ప్లస్ కనెక్టివిటీ పరంగా కూడా చాలా మంచిగా ఈ టీవీ అయితే పనికొస్తుంది అనమాట. సో నేనైతే ఈ టీవీని అయితే ఈజీగా కొనమని చెప్తాను. సో మీకు 26 లేదా 25,000కి వచ్చినప్పుడు అంటే ఆఫర్లో ఆ ప్రైస్కి వచ్చినప్పుడు దీన్ని అయితే ఆరామ్సే కొనేయచ్చు. సో మంచి పిక్చర్ క్లారిటీ మీరైతే దీని నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు కొంటే నాకు కూడా కొద్దిగా హెల్ప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తారు కదా OnePlus Y1 సిరీస్ 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ ఏ విధంగా ఉన్నది. సో దాంట్లో కొన్ని ఫీచర్స్ అయితే కొత్తగా తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు ఉన్న టీవీ కంటే దీంట్లో కొన్ని ఫీచర్స్ మంచిగా అయితే ఉన్నాయి. ప్లస్ రేట్ కూడా సో మంచి రేట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా ఈ టీవీని లాంచ్ చేశారు కాబట్టి సో రేట్ కూడా మనకి 2000 అట్లా తక్కువ పడుతుంది, అంటే డిస్కౌంట్ వస్తుంది క్రెడిట్ కార్డ్ వాడితే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్. సో ఇప్పుడు కొంటే చాలా మంచిదన్నమాట. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి అయితే కొనొచ్చు ఫ్రెండ్స్. సో నాకైతే టీవీ నచ్చింది. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జరా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా గట్టిగా గుద్దుండి. సో ఉంటాం. బాయ్, జై హింద్.